డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. కేసీఆర్ ను జగన్ పరామర్శిస్తున్నారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. కేసీఆర్ సర్జరీ గురించి జగన్ వాకబు చేస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి వెళ్తారు. కాగా డిసెంబర్ 8న ఫామ్ హౌస్ లో జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. 15న చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కూడా గత నెలలోనే కేసీఆర్ ను పరామర్శించాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కలవలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. కేసీఆర్ ను జగన్ పరామర్శించబోతున్నారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. కేటీఆర్ వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. కేసీఆర్ సర్జరీ గురించి జగన్ వాకబు చేస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి వెళ్తారు. అయితే ప్రెసెంట్ కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే పరామర్శించబోతున్నారు సీఎం జగన్. అయితే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రెసెంట్ అక్కడికి జగన్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఎంపీ మితిన్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురాం ఎమ్మెల్సీ ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. లోపల కేసీఆర్ని కూడా పరామర్శిస్తున్నారు. సో వీళ్ళతో పాటుగా ఇప్పటికే బీఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే కేసీఆర్ నివాసానికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్న వెంటనే కేటీఆర్ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తనకు స్వాగతం కూడా చెప్పడం జరిగింది. అతనితో పాటుగా ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డిలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పూల బొకే ఇచ్చి స్వాగతం తెలిపారు. సో వాళ్ళని సాధారణంగా జగన్మోహన్ రెడ్డిని తన నివాసంలోకి ఆహ్వానించారు. తొలిసారి తన నివాసానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సో వాళ్ళందరూ కూడా స్వాగతం తెలిపిన తర్వాత లోపలికి వెళ్ళి ప్రస్తుతమైతే ఆ కేసీఆర్ని అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత కంటిన్యూగా వాళ్ళు బయటికి కొంత ఇప్పుడైతే మనకు సమాచారం అందుతున్న మేరకైతే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కూర్చొని మాట్లాడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వాళ్ళు ఆ రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖు రోజు మన కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాల్ జరిగి కింద పడ్డ తర్వాత అప్పటి నుంచి ఫోన్లోనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించారు. సో ఇక తర్వాత వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా వస్తానని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు భేటీకి మాత్రమే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు సర్తాజ్. ఎందుకంటే చూసాం మనము ఏపీ రాజకీయాలు అన్యూయంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లో వ్యతిరేకత కారణంగా కొంతమందిని మంత్రులతో సహా కూడా మార్చడము, మరోవైపు ఈరోజు తన చెల్లి వైఎస్ షర్మిల కూడా ఆమె ఈరోజు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి సో కాంగ్రెస్ కంటే కప్పుకోవటము. సో ఎంత కూడా మొత్తం కూడా అన్యూయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు అతను కేసీఆర్ను పరామర్శించేందుకు రావడము, మరోవైపు రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలు ప్రస్తావనకు రావడం వాళ్ళ మధ్య. అంటే ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ అధికారం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది కాబట్టి సో ఎక్కడ వ్యతిరేకత కారణంగా కోల్పోయిందనే అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నికలు కూడా మరో ఫిబ్రవరి నెలలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ వచ్చిన తర్వాత కూడా అక్కడ సంబంధించి ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సో ఖచ్చితంగా సిట్టింగులకి టికెట్లు ఇవ్వాలా లేకపోతే సిట్టింగులకి మారిస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళ మధ్య కొంత అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ భేటీ మాత్రం అయితే చూసుకుంటే
చూసుకోవచ్చు. కొంతమంది మాత్రమే ఇటు బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కూడా కొంతమంది మాత్రమే, అంటే కేసీఆర్కి సన్నిహితంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నారు. సో ఇటు కొంత కూడా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, అంటే వాళ్ళ మధ్య జరిగే ఇంటర్నల్కి సంబంధించిన మీటింగ్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఎవరైతే ఆ కేసీఆర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రమే ఆ లోపలికి ఎలో చేశారు. సో మిగతా వాళ్ళందరూ కూడా బయటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటుగా కేటీఆర్ కూడా ఉన్నాడు అన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈ మొత్తం కొద్దిసేపు మాత్రము కొద్దిసేపటి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళినంత మాత్రం ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. సో ఖచ్చితంగా గంట సేపటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలోనే ఉంటారన్నట్టు కూడా మన సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు మాత్రమైతే భేటీ అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నది. సో దీని తర్వాత భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి లంచ్ కూడా చేస్తారని చెప్పి, ఈ లంచ్లో కేటీఆర్ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ వీళ్ళందరూ కూడా ఆ లంచ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో వారి మధ్య కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూసాం మనము ఇది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవడం, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి ప్రగతి భవన్కి వచ్చి ఆ కేసీఆర్ని కలిశారు. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టు, సో దాన్ని ఓపెనింగ్కి రావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ అప్పట్లో ఆహ్వానించారు. సో ఆ ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ సమయంలో కూడా పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడు ఇది మూడోసారి కేసీఆర్ కాల్జార్ కింద పడిన తర్వాత తన తుంటి శస్త్రచికిత్స మార్పిడి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇది మూడోసారి నేరుగా తన నివాసానికి వచ్చారు. సో తన నివాసంలో అయితే భేటీ అవుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన 10 సార్లు కూడా తను బేగంపేటకి ప్రత్యేక విమానంలో వస్తారు. వచ్చిన తర్వాత తన నివాసం హైదరాబాద్లోనే ఉంది, అందరికీ తెలిసిన విషయమే. లోటస్ పాండ్లో పక్కనే అనుకొని తన నివాసం ఉంటుంది. తన నివాసానికి వెళ్ళేవారు, అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఏదైనా హైదరాబాద్లో కార్యక్రమాలు ఉంటే వెళ్తారు. కానీ ఇప్పుడు మాత్రమైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేసీఆర్ నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత భేటీ ప్రస్తుతం అయితే కేసీఆర్ను పరామర్శించిన తర్వాత లంచ్ చేసిన తర్వాత తను ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారని చెప్పేసి కూడా మన సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకి అంటే కొంత ఎందుకు తను లోటస్ పాండ్ తన నివాసానికి వెళ్ళట్లేదు అనేది కూడా మనకి కొంత తెలియాల్సింది, కొంత అనుమానం కూడా కలుగుతుంది. అంటే ఏంటి అంటే వచ్చిన 10 సారి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన 10 సారి తన నివాసానికి వెళ్తారు, దాని నివాసంలో కాసేపు కూర్చుంటారు. అక్కడ కొంతమంది ముఖ్య నాయకులతోటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులతోటి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళను కొంతమందితో కలిసి మాట్లాడతారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేకుండా కేసీఆర్ నివాసం నుంచి మళ్ళీ నేరుగా తను బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ నుంచి విజయవాడకు సంబంధించి తాడేపల్లి ఉన్నటువంటి సీఎం క్యాంప్ కార్యానికి వెళ్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఏదేమైనా సరే ఈ భేటీ మాత్రం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్లో అక్కడ బయట ఉన్న వ్యక్తి, ఆ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరంటే మనకి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, అంటే అతన్ని బయట ఉంచారు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు కొంతమంది మాత్రమే కేసీఆర్కి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేశారు. వాళ్ళతో జరుగుతున్న సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పోకుండా వీళ్ళు జాగ్రత్త వహిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ భేటీ అయితే కొంత సంతరించుకోవాల్సి ఎస్ ప్రస్తుతం మనతో ప్రస్తుతం మనకి మన ఇన్పుట్ ఎడిటర్ పవన్ గారు ఉన్నారు. పవన్ గారు మన లైవ్ కంటిన్యూ చేస్తారు. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ నెల 8వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన అనుకోకుండా పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ఆయన యశోదాలో శస్త్రచికిత్స కూడా జరిగింది. అప్పటి నుంచి పరామర్శకు రాని జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 25 రోజుల తర్వాత ఈరోజు వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి ఇక్కడ చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట అటు మిథున్ రెడ్డితో పాటు తలసీల రఘురాం తదితరులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరి భేటీ కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క షర్మిల అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎందుకు కేసీఆర్ దగ్గరకు వచ్చారు, ఇది కేవలం పరామర్శకు మాత్రమేనా లేకుంటే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా అటు కేసీఆర్తో కొంత సన్నిహిత సంబంధాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు. తనతో తరచూ రాజకీయ పరమైన చర్చలు కావచ్చు, రాజకీయమైన సలహాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అక్కడ టీడీపీ, జనసేన అన్ని రాజకీయ వర్గాలు ఏకమై అటు జగన్ పైన ముప్పేట దాడి చేస్తున్న తరుణంలో అటు రాజకీయ గురువుగా భావించే కేసీఆర్తో ఆయన భేటీ అవ్వడం కొంత ప్రాధాన్యత
ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలి అనే దానిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. పరామర్శించిన తర్వాత దాదాపుగా గంట పాటు ఈ భేటీ కొనసాగనుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత తిరిగి అటు బేగంపేట వెళ్తారని తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటికే అటు సీఎం జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా కేటీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర నేతలందరూ కూడా సాదరంగా ఆహ్వానం పలికారు. బీఆర్ఎస్ నేతలు అటు మన గుత్తా అమిత్ రెడ్డి తదితరులందరూ కూడా కేసీఆర్ నివాసంలోనే ఉన్నారు. ఇటు రేపు ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలి అనే దానిపైనే ప్రధానంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఒక పక్క షర్మిల ఢిల్లీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి అటు కాంగ్రెస్తో ప్రారంభించుతున్న తరుణంలో ఈ రకంగా భేటీ అవ్వడం అనేది అక్కడ ఏపీలో అనుసరించాల్సిన వ్యూహం పైన ప్రధానంగా వీరి మధ్య చర్చ జరుగుతుందన్న వాదన అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూడాలి, ఏపీ రాజకీయాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళ భేటీకి కూడా ప్రాధాన్యత ఉంది. అయితే ముఖ్యంగా మనం మరొకటి కూడా గమనించాలి, బీఆర్ఎస్ని విస్తరిస్తామంటూ గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. దానిలో భాగంగా అటు మహారాష్ట్రలో అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. కానీ ఏ రాష్ట్రానికి అక్కడ అధ్యక్షుడిని నియమించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను ఇప్పటికే నియమించారు. తోట చంద్రశేఖర్ ఆయన కూడా గతంలో అటు జనసేన పార్టీలో పనిచేశారు. ఆయన కూడా అక్కడ ఏపీలో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపించగల కాపు సామాజిక వర్గం నేత కావడంతో రాబోయే ఎన్నికల్లో అక్కడ అమలు చేయాల్సిన వ్యూహాలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ అటు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళారు. గంట పాటు వీళ్ళ భేటీ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇరు పార్టీల నేతలు బయటకు వచ్చి అక్కడే ఎటువంటి చర్చలు జరిగాయి ఏంటనే దానిపైన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో అటు నందినగర్లోని సీఎం కేసీఆర్ నివాసంలో ఈ భేటీ అయితే కొనసాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి వెంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతర తలశీల రఘురామ్ తదితరులు కూడా వచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు మహమూద్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఇతర వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమన్ తదితర నేతలందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం చెప్పి లోనికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళ భేటీ గంట పాటు కొనసాగుతుందంటే చెప్తున్నారు. మొత్తంగా రకరకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈరోజు అటు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న తరుణంలోనే ఇక్కడ అటు కేసీఆర్తో భేటీ అవ్వడం అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే ఎజెండాతోనే వీళ్ళ మధ్య చర్చ ప్రధానంగా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే పరామర్శ కోసమే అయితే ఆయన గాయపడిన వెంటనేనో శస్త్రచికిత్స జరిగిన వెంటనేనో వచ్చారు. కానీ 25 రోజుల తర్వాత కేసీఆర్ పూర్తిగా కోలుకొని ఇంకా రేపెల్లుండి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు అని చెప్తున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడం, అదే సమయంలో ఆయనను కలవడం, ఇదంతా కూడా ఒక రకంగా వ్యూహం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చారు, కేసీఆర్తో భేటీ అయ్యారు అనే చర్చ అయితే జరుగుతుంది. చూడాలి, మరి కాసేపట్లోనే భేటీ ముగిసిన తర్వాత ఇరు పార్టీల నేతలు ఇక్కడ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేకుంటే మాట్లాడకుండానే వెళ్ళిపోతారా అనేది కూడా చూడాలి. అయితే ఒకవేళ చర్చ కనుక జరిగినట్లయితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి మద్దతు కోరుతారు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరుతారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనుసరించబోయే వ్యూహం ఏంటి తదితర విషయాలన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పవన్, మనం ఒకసారి చూసుకుంటే ఎప్పుడు కూడా జగన్ ఒకవేళ ఇక్కడ హైదరాబాద్కి వస్తే ఇందాక సైదులు చెప్పినట్టు లోటస్ పాండ్కి వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే లోటస్ పాండ్లో ఉన్న తన నివాసంకి వెళ్లకుండా కూడా డైరెక్ట్గా ఇక్కడ కేసీఆర్ నివాసానికి వెళ్ళిపోయారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పవన్?
వాస్తవానికి వాళ్ళ కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించడం కోసమే వచ్చారు. ఈ భేటీ ముగిసిన వెంటనే నేరుగా ఇక్కడి నుంచి తిరిగి బేగంపేట వెళ్ళి అక్కడి నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. కేవలం కేసీఆర్ను పరామర్శించి ఆయనతో కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్ళిపోతారని తెలుస్తుంది. గతంలో 2-3 సందర్భాల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన సొంత ఇంటికి లోటస్ పాండ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి షెడ్యూల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్లో లోటస్ పాండ్కి వెళ్తున్నట్టుగా లేదు. ఇక్కడ కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అనంతరం ఆయన నేరుగా వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం రాజకీయాలు చర్చించడానికి పరామర్శించిన తర్వాత అటు పరామర్శలతో పాటు రాజకీయపరమైన అంశాలపైన చర్చ జరపడం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కొంత ఇబ్బందికర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క జనసేన టీడీపీ పొత్తులు, అట్లనే బీజేపీ కూడా వాళ్ళతో కలుస్తుందా అనే ఒక అక్కడ చర్చ జరుగుతున్న తరుణంలో కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా జనసేనకు పడే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరోపక్క గుంటూరు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిలన్నింటినీ అధిగమించాలంటే అటు రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్తోని కొంత చర్చించి ఆయన నుంచి సలహాలు తీసుకున్నట్లయితే అక్కడ కొంతవరకు ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చన్న ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇక్కడికి వచ్చారు. పరామర్శించిన అనంతరం ఈ రాజకీయపరమైన అంశాలపైన ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నేరుగా ఇక్కడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి తాడేపల్లి చేరుకుంటారని సమాచారం అందుతుంది. మొత్తంగా కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నట్లుగానే మనం భావించాలి. అటు నిన్న షర్మిల అటు జగన్మోహన్ రెడ్డిని కలవడం, అక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాలను ఏపీలో అమలు చేయాలి, ఏపీలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపడుతుందా లేకుంటే మరో రకమైన చేస్తుందా అనే దాన్ని చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలవడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మొత్తంగా ఏపీ పాలిటిక్స్ కొంతవరకు ఇటు తెలంగాణలో కూడా తెలంగాణ కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ కేసీఆర్ వ్యూహాలతోని అమలు చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కొంతవరకు అభ్యర్థుల్ని మార్చినట్లయితే ఫలితం వేరేగా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ దాదాపుగా 50 మందిని పైగా అభ్యర్థుల్ని మార్చి 2 జాబితాలు విడుదల చేశారు. మరికొంతమందిని కూడా మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అభ్యర్థుల్ని మార్పు చేసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మార్చకుండా వాళ్ళనే రంగంలోకి దించితే ఎటువంటి ఫలితాలు వెలువడతాయి, ఇవన్నీ కూడా కొంత రాజకీయపరమైన అంశాలు ఆయనతో చర్చించడానికే ఇటు కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి కలిశారని తెలుస్తోంది. మొత్తం మీద వీళ్ళ భేటీ గంట పాటు కొనసాగనుంది. అనంతరం భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా వీళ్ళ భేటీతో అటు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా కొంత చర్చ అయితే మొదలైంది. మొదటి నుంచి కూడా అటు సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల మీద అటు అన్ని పార్టీలు కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాయి. మొన్న అటు తెలంగాణలో ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న రోజే సాగర్ నీటి కోసం అక్కడ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం జరగడం, అదంతా కూడా తెలంగాణ ఎన్నికల్లో కొంతవరకు కేసీఆర్కి లాభం చేకూర్చేందుకే ఈ రకమైన డ్రామాలకు తెరలేపారనే వాదనలు కూడా వినిపించాయి. అంటే ఎప్పుడు కూడా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని కూడా కేటీఆర్ రకరకాలుగా చెప్తూ వచ్చారు. అప్పుడప్పుడు రాజకీయపరమైన అంశాలను ఇరువురం చర్చిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి కూడా నాకు సోదరుడు లాంటి వాడే అని చెప్పిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన అంశాలపైన చర్చ జరుగుతుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తే అటు మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు తదితరం అన్నీ కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల
అటు ఇక్కడ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసే సందర్భంలో కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అమలు చేస్తున్న పథకాల మీద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే పెన్షన్ పెంపులో వ్యూహాన్ని అమలు చేశారో దశల వారీగా పెన్షన్ని పెంచడానికి అటువంటి కనుక మనం కూడా అట్లా ఆ రకంగా పెన్షన్లను పెంచుకునే విధంగా పనిచేయాలంటూ అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య బంధం స్పష్టమవుతుంది. ఇద్దరి మధ్య చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఒకరికొకరు రాజకీయపరమైన అంశాలలో తోడ్పాటు అందించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అటు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా కొంతవరకు అటు అసంతృప్తులు పెద్ద ఎత్తున చెలరేగుతున్న ఈ తరుణంలో అటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం, ఆయనతో వివిధ రాజకీయ అంశాలపైన చర్చలు జరిపిన తర్వాత కొంతవరకు అది రాబోయే ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూరుస్తుందన్న భావంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇట్లా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిసినట్లుగా రాజకీయ వర్గాల్లోనైతే చర్చ జరుగుతుంది. చూడాలి, మరి కాసేపట్లోనే వాళ్ళిద్దరి మధ్య భేటీ ముగుస్తుంది. గంట పాటు వాళ్ళిద్దరి మధ్య భేటీ జరుగుతుందంటూ ఇప్పటికే ప్రకటించారు. ఆ భేటీ ముగిసిన తర్వాత వారు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు, ఇరు పార్టీల నేతలు కేవలం పరామర్శ కోసమేనంటారా లేకుంటే రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చాయని చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. మరి కాసేపట్లోనే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు అటు ముగుస్తాయి. వచ్చిన తర్వాత లోపల ఏం జరిగింది, ఏంటి, పరామర్శలకే పరిమితమయ్యారా లేకుంటే రాజకీయపరమైన అంశాలను చర్చించారా, షర్మిలతో ఏ రకంగా సయోధ్య కుదుర్చుకోవాలి అనే దానిపైన ఏమన్నా చర్చ జరిగిందా, తదితర విషయాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. సర్తాజ్. ఎగ్జాక్ట్లీ పవన్. అయితే ఏపీలో మనం చూసుకుంటే రాజకీయ సమీకరణాలు కూడా చాలా వరకు అంటే వేగంగానే మారుతున్నాయి అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలని మారుస్తున్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. మరి దీని గురించి కూడా కేసీఆర్తో మాట్లాడి వారిని ఎట్లా సయోధ్య చేసుకోవాలి అనే అవకాశాలపై కూడా చర్చించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఇద్దరి మధ్య చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ సలహాలను ఆయన తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. రాజకీయపరమైన అంశాల మీద చర్చ కూడా ఇరువురి మధ్య జరుగుతుందంటూ గతంలో కేటీఆర్ కూడా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఖచ్చితంగా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరికి ఉమ్మడి శత్రువు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకుండా ఏ రకమైన అడ్డుకట్ట వేయాలనే దానిపైన కూడా ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మరోపక్క అటు చంద్రబాబు నాయుడుకు తోడు అటు జనసేన కూడా కలిసింది. బీజేపీ నేతలు ఇంకా అటు జనసేన టీడీపీతో కలిసి నడుస్తారా లేకుంటే వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అక్కడ బీజేపీ నేతలతో కూడా అగ్రనేతలతో బీఆర్ఎస్కు సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. బీజేపీకి బీ టీం, తెలంగాణలో బీఆర్ఎస్కి బీజేపీ బీ టీం, ఇటువంటి రాజకీయపరమైన విషయాలన్నీ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు అగ్రనేతలతో కేసీఆర్కు ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి అనే విషయంపైనే ప్రధానంగా కేసీఆర్తో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే కుటుంబంలో జరుగుతున్న పరిణామాల నుంచి కూడా ఎలా బయటపడాలి, ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆమె రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తే ఏ రకంగా ఆమెను ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పవన్, మనం చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు షర్మిల గురించి కూడా ఇవాళ ఈ యొక్క డిస్కషన్లో ఒక భాగమయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. అయితే ఏపీలో మనం మాట్లాడుకుంటే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు కాబట్టి ఒకవేళ షర్మిల ఏపీలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే అక్కడ ఎలా ఉండబోతోంది రాజకీయాలు? ఎందుకంటే పక్క రాష్ట్రం యొక్క ఎఫెక్ట్ ఏపీ మీద ఎంతైనా పడచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి దీని గురించి కూడా కేసీఆర్తో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా గడిచిన 10 ఏళ్ళుగా కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నారు. మొదటి 5 ఏళ్ళు అక్కడ ఉన్న టీడీపీతో రకరకాల అంశాలపైన పేచి ఉండేది. రాష్ట్ర పునర్విభజన తర్వాత 2 రాష్ట్రాలకి రావాల్సిన వాటాల విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్లో అక్కడ టీడీపీ ప్రభుత్వంతో కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య కొంత సఖ్యత కుదిరిన పరిస్థితి ఉంది.
అన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా అటు జగన్మోహన్ రెడ్డి స్పందించడం, రకరకాల వివాదాలను వాళ్ళు చేసుకున్నారు. మొన్న ఎన్నికల సందర్భంగా కూడా తిరిగి మరోసారి కనుక అధికారం చెప్పినట్లయితే రాష్ట్రంతో ఉన్న విభేదాలు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటాలు వీటిలన్నిటిపైన జగన్మోహన్ రెడ్డితో చర్చించి పరిష్కరించుకుంటా ఉంటూ అటు గతంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఇక్కడ పరాజయం పాలైంది. అక్కడ మరో 3 నెలల్లో అటు వైసీపీ కూడా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏ రకమైన వ్యూహాలతో ముందుకు వెళ్ళినట్లయితే తిరిగి మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంటుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అటు షర్మిల విషయం కావచ్చు, జనసేనతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ తో ఉంటాయా, లేకుంటే దాన్ని దాన్ని జనసేన ఓటు బ్యాంక్ అంతా కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి దాన్ని ఎటు మళ్లింప చేసుకోవాలి, వైసీపీ వైపు ఎలా తిప్పుకోవాలి, దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకుంటే వంగవీటి రాధా తదితరులందరితో కూడా వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళారు. కాపు సామాజిక వర్గం ఓట్లను ఈసారి వైసీపీకి గంపగుత్తగా పడేలా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తున్నామంటూ చెప్పారు, కానీ ఏ రాష్ట్రానికి కూడా ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ జనసేన నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను కూడా అక్కడ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. వీటిలన్నిటి నేపథ్యంలో అక్కడ అటు బీఆర్ఎస్ కొంతవరకు కొంతమంది నేతలు కూడా చేరారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల మాజీ టీడీపీ నేత రావెల కిషోర్ బాబు తదితరులందరూ కూడా చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు కావచ్చు, అట్లనే కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ అక్కడ బీఆర్ఎస్ నాయకులుగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయని పక్షంలో ఖచ్చితంగా వారందరి మద్దతు కూడా అటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకే ఇచ్చే విధంగా వీళ్ళ మధ్య చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. చూడాలి ఎటువంటి చర్చలు జరిగాయి, వాళ్ళ మధ్య ఏంటి అనేది. మరి కాసేపట్లోనే ఇరు పార్టీల నేతలు అటు జగన్మోహన్ రెడ్డి బయటికి రానున్నారు. అట్లనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానం పలికి లోపల తీసుకెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనుకున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. సర్తాజ్ అయితే పవన్, మనం చూసుకుంటే ప్రెసెంట్ ఏపీలో జరుగుతున్న, అంటే వైసీపీలో జరుగుతున్న, స్పెషల్గా వైసీపీలో జరుగుతున్న పాలిటిక్స్ మొత్తం మనం చూసుకుంటే కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మార్చడం కానివ్వండి, లేకపోతే సిట్టింగ్లకు స్థానాలను తీసేసి అంటే వాళ్ళకి వేరే చోట్ల ఇవ్వడం కానివ్వండి, స్థానాంతరణ ఎక్కువగా మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా అంటే గతంలో కేసీఆర్ ఏదైతే చేస్తారో దాని నుండి నేర్చుకున్న ఒక లెసన్ లాగానే జగన్ చేస్తున్నారని అనుకోవచ్చా? దీని గురించి కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ చర్చ అయితే జరుగుతుంది. మొదటగా అటు అనేక సీట్లలో నియోజకవర్గాలలో ఉన్న నేతలపైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. అసంతృప్తితోనే అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి అభ్యర్థుల్ని మార్చాలంటూ కేసీఆర్ భావించారు. కానీ చివరి నిమిషంలో అందరికీ సిట్టింగులకే సీట్లు కేటాయించారు. తిరిగి అదే పరిస్థితి కనుక అక్కడ ఉంటే అక్కడ స్థానిక నేతలపైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఖచ్చితంగా వాళ్ళతోనే ఎన్నికలకు ముందుకెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను అందరినీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి మారుస్తూ ఉన్నారు. దాదాపుగా 50 సీట్లకు పైగా అభ్యర్థులను మారుస్తున్నారు. మంత్రులను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం ఆయన కాదని కొత్త వాళ్ళకి నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అటువంటి ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, అసంతృప్త నేతలందరినీ కూడా ఏ రకంగా దారికి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా చర్చకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వారిద్దరి మధ్య అటు భేటీ ముగిసింది. ప్రస్తుతం లంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోటస్ పాండ్కి వెళ్తారని తెలుస్తుంది. లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. లోటస్ పాండ్కి కేవలం 10 నిమిషాలు మాత్రమే అటు చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న అభ్యర్థులు. లోటస్ పాండ్కి వెళ్ళి ఆయన నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారని తెలుస్తుంది. మరి కాసేపట్లోనే బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చల్లో ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు అయితే పార్టీల నేతలు వెల్లడిస్తారు. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట
ఆయన ఎమ్మెల్సీ తలశీల రఘురామ్తో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు అందరూ కూడా వచ్చారు. మిథున్ రెడ్డి తదితరులు వచ్చారు. వాళ్ళు ప్రస్తుతం నేతలతో అటు కేసీఆర్ని పరామర్శించిన తర్వాత రాజకీయపరమైన అంశాలను చర్చిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళ భేటీ ముగిసిన వెంటనే మరి కాసేపట్లోనే ముగుస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే వాహనాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్కి వెళ్ళి అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి ప్రత్యేక విమానం ద్వారా తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్తారని తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.